ఆన్లైన్ సేల్ స్టార్ట్ అవుతున్నాయండి. సో ఓకే, ఆన్లైన్ లో మీరు పర్చేస్ చేసే ముందు మీ నియర్ బై ఏదైనా లోకల్ స్టోర్ లో ఒక్కసారి వెళ్ళి సర్వే చేసుకోండి. ఆన్లైన్ కి బయట స్టోర్ కి ఎంత వేరియేషన్ వస్తుంది. 100% డామ్ షూర్ బయట కూడా సేమ్ ప్రైజెస్ లో దొరుకుతాయి. బట్ ఆన్లైన్ లో జెన్యూనా కాదా మీరు చెప్పగలరా? మీరు కొనే ప్రతి ప్రొడక్ట్ కూడా ఆల్రెడీ ఎవరో యూజ్ చేస్తారు. సో ఆన్లైన్ యాప్స్ లో మీరు పర్చేస్ చేస్తున్న ఆఫర్స్ ఉన్నాయి కదా, కానీ మీకు రిటర్న్ ఆప్షన్ లో ఏదైతే ప్రోడక్ట్ మీకు ఆన్లైన్ లో రిటర్న్ వెళ్తుందో ఆ ప్రోడక్ట్ ని రీప్యాక్ చేసి మళ్ళీ మీకే వస్తుందని తెలుసుకో. మొబైలే కాదు, యాక్సరీస్ అనే కాదు, క్లాత్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా రిటర్న్ వెళ్ళిన ఆప్షన్ ఏదైతే ఉందో మనం 1 or 2 days or 15 days యూజ్ చేసింది ఏ ఐటమ్ అయినా ఏ ప్రొడక్ట్ అయినా సరే అది మళ్ళీ రిటర్న్ వెళ్ళి నీలాంటోడికి నాలాంటోడు ఎవరైతే మళ్ళీ పర్చేస్ చేస్తామో వాళ్ళకి అదే ప్రొడక్ట్ నీట్ గా రీప్యాక్ చేసి వస్తుంది. సో ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రం అస్సలు పర్చేజ్ చేయదు. ఏ స్టోర్ కైనా వాళ్ళు చూపించే ప్రతి ప్రొడక్ట్ కూడా మీ టచ్ మీ చేతులతో మీరు ఫీల్ అయ్యి కొనుక్కోండి. సో ఒక యూట్యూబర్ చెప్పాడనో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడనో మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంపాక్ట్ అయ్యి ఆన్లైన్ కి ఎడిక్ట్ అవ్వదు. సో అలా అని నా సేల్ కోసం నేను చెప్పేదానికి కూడా ఎడిక్ట్ అవ్వదు. మీ డెసిషన్ మీ చేతిలో ఉంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్.